ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కోరిక ఈ రోజుతో తీరబోతోందమ్మా. ఆలస్యం చేయకు. వెంటనే శ్రీనివాసుని చేతిలో ఉన్న శంకుచక్రాలను తాకు తల్లి. ఎందుకు అంటే నీకు ఈరోజు నేను ఇస్తున్నటువంటి ఈ సందేశం ద్వారా నువ్వు గొప్ప విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నావు. నీ కోరిక కూడా ఈ రోజుతో తీరబోతోంది. నా మీద నీకు ఆ నమ్మకం ఉంది కదా, మరి నీ సాయి చెప్పినట్లు చేస్తావు కదూ బిడ్డా అంటూ సాయినాథుడు ఈరోజు మనకు ఒక కొత్త సందేశాన్ని తీసుకొచ్చారు కదండి. మరి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తుంది అన్న నమ్మకంతో 100కు 1000% కనెక్ట్ అయ్యారు అంటే కనుక ఖచ్చితంగా ఈ సందేశం ద్వారా మన జీవితంలో ఎప్పటి నుంచో మనం అడుగుతున్నటువంటి కోరికను తీర్చడానికి సాయినాథుడు వచ్చేసారు. మరి మన కోరిక తీరిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో మనకు తెలుసు. ఈరోజు సాయినాథుడు మన ఆనందాన్ని చూడాలని వచ్చారు. ఇంతవరకు నువ్వు పడిన బాధ చాలమ్మా అంటూ ఈ సందేశాన్ని తెచ్చారు. మరి బాబావారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామా. మరి మన సమస్యలకు ఏ దారి దొరకనప్పుడు మనం బాబావారి మీద భారం వేసి, బాబా నాకు మార్గం చూపయ్యా అని మనస్ఫూర్తిగా మనం వేడుకున్నప్పుడు సాయినాథుడు ఇలాంటి సందేశాల రూపంలో మన ముందుకు వచ్చారని మనం గ్రహించుకోవాలండి. మరి మన సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందాం, ఆలస్యం చేయొద్దు. ఈరోజు మనస్ఫూర్తిగా ఈ శనివారం రోజు మీ కోరికలను చెప్పుకుంటూ స్వామివారి శంకుచక్రాలను తాకారు కదా. మరి ఎందుకు అంటే ఆ భగవంతుడి చేతుల్లోని ఎంతో పుణ్యం చేసుకున్న ఉంటే తప్ప మనం అది తాకలేము. సాక్షాత్తు శ్రీమన్నారాయణకి మరి మనం కాదనగలుగుతామా? తప్పకుండా తాకి వెంటనే మనం గనక మన సాయి ఏది చేసినా సరే వారి బిడ్డలు బాగుండాలనే కదండి చేస్తూ ఉంటారు. షిరిడి గ్రామంలో ఉన్నప్పుడు కూడా సాయినాథుడు ప్రజలను ఏ విధంగా ఆదుకునేవారో అందరికీ తెలుసు కదండి. సాయి సచ్చరిత్రను ఎవరైతే పారాయణం చేస్తూ ఉన్నారో వారి జీవితంలో ఎనలేని మార్పులు వస్తున్నాయి కూడా. అంత మాత్రమే కాదు, సాయి మీద పూర్తి విశ్వాసం ఉన్నవారు ప్రతినిత్యం ఉదయం లేవగానే సాయి నామస్మరణతో కాస్త విభూదిని ధరించి బాబా ఆశీస్సులు తీసుకుంటే ఆ రోజంతా మనసుకు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందండి. ఎందుకు అని అంటే అంతటి శక్తి మనకు సాయి అందిస్తూ ఉన్నారు కనుకనే. ప్రతి మనిషికి కావలసింది దైవ సన్మార్గం. అది ఉంటేనే కదా మరి భవిష్యత్తు కూడా అందంగా ఉంటుంది. మనమే మన భవిష్యత్తును అందంగా మార్చుకునే శక్తిని అనేది దారిని ఆ భగవంతుడు కల్పిస్తూ ఉంటారు. మరి అది ఏ విధంగానో మనకు తెలియకపోవచ్చునేమో, కానీ కొన్ని సమయాల్లో అది ఒక మనిషి రూపంలోనో లేదంటే ఏదైనా జీవి రూపంలోనో ఇంకే రూపంలో అయినా సరే కునుకు లేకుండా నీకు రక్షణగా నిలబడి ఉన్నాను. నీ మనసులో ఎలాంటి భయాలకు చోటు భగవంతుని కరుణ కటాక్షాలు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తున్న స్థితిలో భగవంతుని ఆశీస్సులు ఉన్నవారు ఎవరు చెడు దారిలో ఎప్పటికీ నడవరు. నిరంతరం ఈ సాయి నామాన్ని స్మరిస్తూ నీ మనసులో ఇక వేరే ఆలోచనలకు తావు ఉండదు. ఎవరైతే దైవాన్ని భక్తితో ధ్యానించు. నేను ఈ సందేశాన్ని ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించు. ఈ సందేశం పూర్తిగా నీ కోసమే తీసుకొచ్చాను. ఇంతవరకు నీవు అడిగింది ఇస్తూనే వచ్చాను. మరి ఒక్కసారి నీవు అడగకముందే నీ కోరికలు నెరవేర్చాను కూడా. నీవు కోరుకునే న్యాయమైన కోరికలు తప్పకుండా నీకు చేరవలసిన సమయంలో నేనే చేరుస్తాను. రాబోతున్నాయని ఏ సమయంలో కూడా ఏది అవసరమో నీ విజయానికి నీకు అందుతుంది. ముందు నీవు చింతించవద్దు. ఎవరైతే నన్నే నమ్ముకుని నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నింటినీ సూత్రధారినై నేనే నా దగ్గరుండి నడిపిస్తాను. నీవు నా ప్రియమైన బిడ్డవు. నేను చెప్పే ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో. ఎండమాములు కంటిని మాయ చేస్తాయి, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చూపుతాయి. అలాగే చెడ్డదారి కూడా మాయలో కప్పబడి ఉంటుంది.
ఆ దారి ధైర్యాన్ని నువ్వు సుఖంగానే ఎప్పుడూ కనిపిస్తుంది, కోల్పోవద్దు. కానీ నీ జీవితంలో చాలా జరిగేది సంతోషంగా అంతా ఉన్నట్లు అనిపిస్తుంది. నా సంకల్పమే చాలా కనుక ఆనందాలను నువ్వు నీ వద్దకు నిశ్చింతగా తెచ్చినట్లుగా ఉండు. కనిపిస్తుంది, నా కానీ సంకల్పాన్ని అదంతా ప్రశ్నించవద్దు. మాయ మాత్రమే. ఎందుకు అనంటే అలాంటి మాయ ఉచ్చులో సదా నిన్ను పడిపోకు. చివరకు కాపాడేది కోరి నీ సాయినే కష్టాలను మరి. కొని తెచ్చుకోకు. ఆ నీ మాయ సాయి మీద కొద్ది నీకు రోజులు అంత నమ్మకం మాత్రమే ఉన్నప్పుడు నిన్ను సంతోష ఎందుకు పెట్టవచ్చు, డీలా కానీ పడిపోతూ ఉన్నావు? జీవితకాలం నిన్ను నేనున్నానని నువ్వు సంతోషంగా నన్ను నమ్మితే బ్రతకనివ్వదు. చాలమ్మా. అందుకే చెప్తూ నేను ఉన్నాను, నీతోనే ఉంటాను. పొరపాటున నీలో కూడా ధైర్యాన్ని పక్కదారి నిన్ను పట్టవద్దని. నేను ముందుకు మంచి నడిపిస్తూ దారి ఉంటాను. కష్టంగా ఉన్నా నేను సరే నిన్ను ఆ ఎల్లప్పుడూ దారిని ప్రేమిస్తూనే మాత్రం ఉంటాను. ఎప్పటికీ విడవవద్దు. నేను నీ ఆ నుండి దారి నీ మరియు నీ జీవితాన్ని పరిస్థితుల నలుగురిలో గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా ఆదర్శప్రాయంగా నిలబెడుతుంది. నాకు అన్నీ నీ తెలుసు. జీవితానికి బంగారు ప్రశాంతంగా బాటలను ఉండమ్మా వేస్తుంది. నువ్వు. ఊహించినంత నేను నీ గొప్ప పని స్థాయిలో చేస్తూ నీ ఉన్నాను. జీవితాన్ని సరైన నిలబెడుతుంది. సమయంలో ప్రతిదీ గౌరవం, సరిగ్గా గుర్తింపు, జరిగితీరుతుంది. ధనం, నువ్వు అదృష్టం సంతోషంగా అన్నీ ఉండే రోజులు వద్దకు రాబోతూ వచ్చేలాగా ఉన్నాయి. చేరేలాగా చేస్తుంది. మనసులో బాధ నీకు ఎంత ఉన్నా సరే నువ్వు తల్లడిల్లిపోవద్దు. ఎందుకో తెలుసా, నీ పక్కనే నీ బాబా ఉన్నానని మర్చిపోవద్దు. ఆ సమయంలో ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబాను నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని దైవనామస్మరణ చేసుకో. బాధలన్నీ పోతాయి. నీ సంకల్ప బలం చాలా గొప్పది. అందుకే ఈరోజు నువ్వు శ్రీనివాసుని తాకావు. ఆ ఏడుకొండల వాడి అనుగ్రహం కలగాలంటే మహాజాతకులై ఉండాలి. అలాంటి వారికే ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందమ్మా. నీకు అంతటి యోగం ఉంది. నీ జీవితం ఎంతో అందంగా మారిపోతుంది. ఈరోజు నువ్వు ఆ తండ్రి యొక్క రూపాన్ని తాకి ఉన్నావు కనుకనే నీ జీవితంలో జరుగుతున్నవన్నీ మాయం చేస్తాడు. ఇక మీదట సంతోషాలే తల్లి. నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి కోరికను ఎలాగైనా సరే తీర్చేయాలి అని ఆ భగవంతుడు నిర్ణయించుకున్నాడు కనుకనే నీ పరీక్షాకాలం ముగిసిపోయింది. తల్లి, నీ విజయం ఆలస్యం అవుతుందేమో కానీ నీ జీవితంలో ఉన్న చెడు కర్మలన్నీ కూడా తొలగిపోతున్నాయని సంతోషపడమ్మా. కష్టకాలానికి నీ సాయిని ఉన్నాను అన్న నమ్మకం నీలో ఉంటే, సహనంతో నువ్వు ఓర్చుకుని ఉండగలిగితే, సంతోషం అనే కాలం నీ సాయి తప్పకుండా తీసుకొస్తాను. బిడ్డ, నోరు లేని జీవులు ఆకలి అని అడగలేవు కదా తల్లి. అందుకే నోరున్న మన మనుషులకు ఆ జీవుల్లో కూడా పరమాత్ముడు కనిపించాలి. అటువంటప్పుడు నీ సాయి ప్రతినిత్యము చెప్పేది ఒక్కటే, అన్ని జీవుల్లోనూ భగవంతుని చూడమ్మా. కష్టంలో ఉన్న వారికి ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. నీతో ఎప్పుడు కూడా అసహనం అనేది కనపడకుండా ఉంటేనే నేను సంతోషపడిపోతూ ఉంటాను. బాబా, నేను నీ చెయ్యి పట్టుకుంటే పొరపాటున ఎప్పుడైనా వదిలేస్తావేమో. దయచేసి నువ్వు నా చెయ్యి పట్టుకో బాబా. అప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నా చెయ్యి వదలవు కదా అన్న నమ్మకం నాకు ఉంటుంది. నేను పట్టుకుంటే నేనే వదిలేస్తానని నాకు నా మీదే నమ్మకం లేదు. అదే నువ్వు పట్టుకుంటే నా బాబా వదలరు అన్న భరోసా నాకుంటుంది అని అంటూ ఉన్నావు కదా బిడ్డ. మరి ఎంతోమంది తప్పు చేస్తారు, అది నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మనిషి యొక్క నైజమే అంత. కష్టాలలో భగవంతుని పాదాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అదే సంతోష సమయాల్లో మరి కాలంలో భగవంతుని చేయి వదిలేస్తూ ఉన్నారు. అసలు ఆయన్ని పూర్తిగా మర్చిపోయేలాగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ సమయంలో వారికి ఏది గుర్తు రావడం లేదు. మరి అటువంటప్పుడు అహంకారం నెత్తి మీద ఉన్నప్పుడు భగవంతుడు మాత్రం ఏం చేయగలడు చెప్పు బిడ్డ. ఎవరి కర్మకు వారే బాధ్యులమ్మా. నువ్వు చేస్తున్న కర్మలు మంచివా చెడువా అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వు సరైన దారిలో వెళుతున్నావా లేదా అన్నది నీ మనస్సాక్షిని అడుగు. ఎందుకంటే నువ్వు ఎవ్వరూ నీకు చెప్పలేరు. నీ చుట్టూ ఉన్నవారు కూడా నీ దగ్గర ప్రవర్తించే తీరు వేరేలాగానే ఉంటుంది. అందరూ కూడా నటించేవారే. కనుక నువ్వు చేస్తున్నది సరైనదా కాదా అన్నది నీ మనస్సాక్షిని అడిగితే చెబుతుంది. అప్పుడు నువ్వు సరైన మార్గంలో వెళ్ళే స్థితిని నువ్వే ఎంచుకోగలుగుతావు. నీళ్లలో నిలబడి చేతులు పట్టుకున్న జాలరి చేపలు పట్టుకుంటూ ఉంటాడు. కాళ్ళ దగ్గర ఉన్న చేపలు ఎలాగైతే వలలో చిక్కుకోవు, అలాగే భగవంతుని పాదాలను ఆశ్రయించిన వారు మాత్రం మాయ యొక్క వలలో చిక్కుపడరు. ఎందుకంటే మాయ అన్నది మనిషికి ఒక్కసారి కమ్ముకుంటే అది అంత తొందరగా వదిలి వెళ్ళదమ్మా. కనుకనే అలాంటి మాయలో నువ్వు ఎప్పుడూ ఉండకూడదు అన్నదే నా అభిప్రాయం. బిడ్డ, నా కోసం అన్వేషిస్తూ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నావు. అలా పోనవసరం లేదమ్మా.
నీలో సకల జీవులలో ఉండే చైతన్యమే నేను అని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. తెలుసుకోగలిగితే నీలోనే నన్ను దర్శించుకుంటావు. షిరిడీ దాకా నువ్వు నా దగ్గరకు రావాల్సిన పని లేదు. నీ సాయి నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ కనిపిస్తాను, ప్రత్యక్షమవుతాను. సాయి నామమే ఈ విశ్వంలో దివ్య నామం. సా అంటే సంసార సాగరాన్ని అవలీలగా దాటించే సాధనం. అమ్మా, ఈ అంటే ఏంటో తెలుసా? ఎలపైన జన్మరాహిత్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధం. ఇంతటి సాయినామంలో సర్వశక్తులు ఇమిడి ఉన్నాయి. నువ్వు ఈ సాయినామాన్ని ఎప్పటికీ మరవకు. ప్రతినిత్యము నామస్మరణ చేస్తూ ఉండు. నిరంతరం నువ్వు మంచి మార్గంలో నడుస్తూ మంచి భవిష్యత్తును తీసుకోవాలని పట్టుదలతో నువ్వు ముందుకు వెళితే నీతో ఉన్నవాళ్ళు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీలాగే ఆలోచిస్తూ అందరూ ఆనందంగా ఉండేలాగా నువ్వు ఒక మంచి స్థాయిలో నిలబడగలుగుతావు. భగవంతుని అర్థించాలి, పర్వాలేదు, ఇవ్వలేదని నిందించకూడదమ్మా. భగవంతుడు మనకు కావలసిన ప్రతిదీ ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైనది ప్రతిదీ కూడా తీరతాడు. మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియకపోవచ్చునేమో, కానీ భగవంతుడికి మాత్రం తప్పకుండా తెలుస్తాయి. మనం అడిగినవన్నీ ఆ మనసులో ఆ సమయంలో జరగడం లేదని మనకు భగవంతుని పైన ఎందుకు నిందించాలి చెప్పు? అది కూడా మన మంచికే అని ఎందుకు అనుకోలేదు? మనం అనుకోవాలి, ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. మనం అనుకున్నది మనం సంతృప్తిగా, ఆనందంగా, సంతోషంగా బ్రతికితే లేనిది కూడా భగవంతుడు తప్పకుండా అందిస్తాడు. సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి అంతే. తల్లి, ధనం సంపాదించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత నీ శరీరానికి, నీ ఆరోగ్యానికి ఇవ్వాలి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ అవసరమైన సమయానికి మాత్రం తప్పకుండా ఇస్తారుగా. ఇది మాత్రం సత్యం. ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది. కాస్త నీకున్న అహంకారాన్ని తగ్గించుకో. పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడం మంచిది. ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే ఎదురుపడితే మాత్రం వారికి కాస్త భోజనం వడ్డించు. అంతా మేలే జరుగుతుంది. ఎక్కడ నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో, ఎక్కడ నువ్వు బాధపడ్డావో, ఎవరైతే నిన్ను వేధించబడ్డారో, ఎవరి చేత ఎక్కడైతే నువ్వు పడిపోయి లేచావో, తిరిగి అక్కడి నిన్ను 100 రెట్ల బలంగా కాలం నిన్ను నిలబెడుతుందని గుర్తుపెట్టుకో. కావలసింది బలమైన సంకల్పం. ఎందుకంటే ఆ కాలమే నిన్ను నీ సాయిని అనుగ్రహం వల్ల నడుస్తుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒకవేళ నీకు ఇప్పటి నుంచి మంచి జరగడం లేదని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. ఆ భగవంతుని అనుగ్రహం, ఆ భగవంతుడు పెట్టిన పరీక్ష ఏమో, అందులో నుండి నువ్వు నేర్చుకోవాల్సిందని ఏదైనా ఉందేమో, ఎప్పుడైనా చెడులో కూడా మంచి ఏమైనా ఉంది అని ఆలోచిస్తూ సమాధానం తప్పకుండా దొరుకుతుంది. మన బాధలు దైవం పెట్టే పరీక్షలు అనుకోమా. తమకు వచ్చే సమస్యలు సాధనలో భాగంగా గుర్తుపెట్టుకోవాలి. సాయినాథునిపై అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములను కలిగి ఉంటే సాయినాథుడు మనకు మార్గమును అనుసరించిన వారి జీవితం ధన్యమైపోతుంది. వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా బాబావారే నడిపిస్తారు, మార్గనిర్దేశనం చేస్తారు. నువ్వు నీ సాయిని గురువుగా భావించావు, తండ్రిగా భావించావు. అందరి రూపాలలోనూ కూడా నన్నే కదా చూస్తావు. మరి అంత నమ్మకం ఉన్నదానివి ఒక్కొక్కసారి ఎందుకమ్మా నువ్వు నీ గమ్యాన్ని, నీ సంకల్పాన్ని మర్చిపోతూ ఉన్నావు? ఏదో తెలియని శక్తి లేని దానిలాగా ఆలోచిస్తూ కుమిలిపోతూ మదన పడిపోతూ ఉంటున్నావు. దుఃఖాలు అనేవి మనసుకు కలిగిన మార్పులమ్మా. సత్సంగంలో ఎలాంటి మార్పులు ఏమీ ఉండవు. దానివల్ల సత్సంగాలు ఇప్పుడు మనసును చైతన్యంలో లీనం చేసే సుఖ దుఃఖాలకు చోటు లేకుండా చేస్తాయి. కాబట్టి నీ బాధలను మరిచిపో. వాటిని ఎప్పటికీ నువ్వు గుండెల్లో పెట్టుకుని బాధపడుతూ ఉంటే నిన్ను అంతవరకు బాధ పెడుతూనే ఉంటాయి. కడుపు కట్టుకుని సంపాదించావు, రేపు నీ బిడ్డలకు అదే మంచి అవుతుంది. అంతే మాత్రమే కాదు, వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించిన వారికి ఆ పాపమే వారి బిడ్డలకు కూడా చుట్టుకుంటుంది.
నిద్ర లేని రాత్రులు గడపనే వద్దు. నన్ను స్మరిస్తూ పడుకుంటావుగా, అంతా బాగానే ఉంటుంది. నాపై నమ్మకం ఉంచు. నన్ను ఎంత నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను. ఈ జీవితం ఏమీ పూలపాన్పు కాదు. కష్టసుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నింటినీ కూడా నువ్వు చిరునవ్వుతో ఆస్వాదించుతూ ఉండు. అప్పుడే నీకు రాజయోగం కలుగుతుంది. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. నేను నీతో లేనని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు. ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అని నీ పరిస్థితిని, నిన్ను ఆ అనుభూతిని చెందనివ్వకుండా అడ్డుపడుతోందని గుర్తుపెట్టుకో. ప్రతి క్షణం నేను నీలోనే ఉన్నాను, నీతోనే. ఆ భయం ఇక ఎప్పటికీ నువ్వు పెట్టుకోకమ్మా. నీ సాయి కూడా తోడుగా ఉన్నంతకాలం నువ్వు ఎప్పటికీ రక్షణగానే నా బిడ్డగానే ఉంటావు. నీవు నమ్మకం ఉండి పిలిస్తే పలుకుతాను. ఆరతితో అడిగితే అడిగినవన్నీ ఇస్తాను. నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటాను. ఆకలి తీర్చడంలో తల్లికి ఎంత సంతోషం ఉంటుందో, భక్తుల బాధలు తీర్చడంలో ఈ బాబాకు అంతే సంతోషం కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది విషయంలో కొంత ఆలస్యం వచ్చునేమో, కానీ నమ్మిన వారికి సాయి తప్పకుండా రక్షిస్తాను. ఆ నమ్మకం నీలో ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ముందుకు సాగిపోతూ ఉండు. ఈరోజు నా మీద నీకు నమ్మకంతో నీ సాయి చెప్పినట్లుగా శ్రీనివాసుడిని తాకావు. మరి నీకంటే అదృష్టవంతులు ఇంకెవరున్నారు చెప్పు? మరి నీ సాయి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ మనకు తెలియని సందేశాన్ని కొత్తగా పరిచయం చేశారు కదండి. ఈ సందేశం నచ్చిన వారు అందరూ కూడా మన వీడియోకి ఓం సాయిరామ్ అని కామెంట్ పెట్టి, వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మరికొంతమందికి షేర్ చేయండి. మరి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారండి, మర్చిపోతూ ఉన్నారు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత వీడియో అనేది రీచ్ అవుతుందండి. అంత మాత్రమే కాదు, హైప్ అని వస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని కనుక ప్రెస్ చేస్తే మన వీడియోకి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి. ఖచ్చితంగా మీరు ఆ పాయింట్స్ అనేది యాడ్ చేయడం వల్ల నాకు మీరు ఎంతగానో సపోర్ట్ చేసిన వారు అవుతున్నారు. నేను మరలా కోరేది అది ఒక్కటేనండి, మిమ్మల్ని మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.